హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూస్తున్నాము. సో చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో ఎందరికో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో అటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈరోజు మన ముందున్న డాక్టర్ నీలిమ గారు, ఎంబీబీఎస్ ఎండి, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, అలానే న్యూట్రిషన్ కోచ్ కూడా. మేడం, వెల్కమ్ టు సుమన్ టీవీ. Namaste, Suman TV. So this is Dr. Nilima, consultant epidemiologist and nutrition coach. Thank you for inviting me. సో మేడం, హ్యూమన్ బాడీలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది కిడ్నీస్. సో కిడ్నీని డయాలసిస్ వరకు వెళ్లకుండా సేవ్ చేసుకోవాలంటే ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలండి. అలానే కిడ్నీ హెల్త్ కోసం మాకు కొన్ని చిట్కాలు చెప్తారా? మన కిడ్నీని డయాలసిస్ వరకు వెళ్లకుండా మనము ఎలాగ దాన్ని కాపాడుకోగలము. సో ఇది ఏంటంటే మనం ఫస్ట్ మన కిడ్నీస్ యొక్క ఫంక్షన్ అనేది తెలియాలన్నమాట. సో మన కిడ్నీస్ డైలీ 200 లీటర్ ఆఫ్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి, లేకపోతే ఫిల్టర్ చేస్తాయి అన్నమాట. సో మన బాడీలో ఉన్న వేస్ట్ అన్ని కూడా మన కిడ్నీస్ ఫిల్టర్ చేసేసి అది మూత్రం ద్వారా అవి ఫ్లష్ అవుట్ చేసేస్తాయి అన్నమాట. సో ఈ కిడ్నీస్ ఫంక్షన్ 70 to 80% వరకు పడిపోతే కానీ మనకి సిమ్టమ్స్ అనేవి కనిపించవు అనమాట. సో ఎప్పుడైతే ఈ కిడ్నీ ఫంక్షన్ అనేది కొంచెం దెబ్బతింటుందో మన బాడీలో ఉన్న వేస్ట్ ఫ్లష్ అవుట్ అవ్వకుండా సో అవి మన బాడీలోని పేరుకుపోతాయి, అంటే అక్యూములేట్ అయిపోతాయి అనమాట. సో అది ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. సో మన కిడ్నీస్ సరిగ్గా పనిచేస్తున్నాయా పనిచేయట్లేదా అని తెలుసుకోవడానికి మనకి సింపుల్ బ్లడ్ టెస్ట్ అనేది ఒకటి ఉందన్నమాట. దట్ ఈస్ సీరం క్రియాటినిన్ టెస్ట్. నెక్స్ట్, డయాబెటీస్ వ్యాధి ఉన్న వాళ్ళలోని, ఇంకా వేరే వ్యాధులు ఉన్న వాళ్ళలోని కిడ్నీకి ప్రమాదం పొంచే అవకాశం ఉందా లేదా అని తెలియడానికి మనకి యూరినరీ సీరం ఆల్బుమిన్ అండ్ క్రియాటినిన్ రేషియో అనేది మనం చూస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే ఈ కిడ్నీస్ సైజు పెరగకుండా క్రియాటినిన్ వాల్యూ పెరుగుతుందో అది తాత్కాలికమైన డ్యామేజ్, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని అంటాం, అది టెంపరరీ. సో ఎప్పుడైతే మన కిడ్నీ వేగంగా డ్యామేజ్ అవుతుందో సో దాన్ని ర్యాపిడ్ రీనల్ డిజీజ్ అని కూడా అంటాం అన్నమాట. సో ఎప్పుడైతే కిడ్నీస్ సైజు తగ్గిపోయి క్రియాటినిన్ ఎక్కువైపోతుంది అని రిపోర్ట్స్ చూపిస్తే సో దాని మీనింగ్ ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిజీజ్లోకి పేషెంట్ ఎంటర్ అవుతున్నాడని మీనింగ్. సో మనము మెయిన్గా ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళ డయాబెటీస్ అంటే బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. అండ్ హైపర్ టెన్షన్ అంటే హై బీపీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల ఈ కిడ్నీ డ్యామేజ్ అనేది మరింతగా ప్రోగ్రెస్ అవ్వకుండా మనము కాపాడగలము. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ అనవసరంగా వాడకూడదు అనమాట. సో మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే కానీ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తరచూ వాడడం మంచిది కాదు, ఎందుకంటే అవి కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాటు వైద్యం వాడొచ్చా వాడకూడదా అని చాలా మంది అడుగుతారు. సో నాటు వైద్యంలో వాడే పరికరాలు ఏంటో మీకు తెలియదు, అవి కిడ్నీ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయో మీకు తెలియదు. సో దానివల్ల కిడ్నీ ఇంకా పాడైపోయే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. సో నాటు వైద్యాల నుంచి మనం నాటు వైద్యానికి దూరంగా ఉండడమే చాలా వరకు కరెక్ట్ అన్నమాట. సో ఈ కిడ్నీని మనము ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగడం వల్ల, తర్వాత మన డైట్లో చేంజెస్ చేసుకోవడం వల్ల, సో వేరే కోమార్బిడిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా మనము ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల, ఎక్కువ ఎక్సర్సైజ్ అంటే మన బాడీకి కావాల్సినంత ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన కిడ్నీని మనం సేఫ్గా అయితే కాపాడుకోగలం.